సో కరెంట్ అఫైర్స్లో రీసెంట్గా ఒక అప్డేట్ ఏంటి అంటే లాకప్ డెత్ కేసెస్ సంబంధించినటువంటి అంశం. సో ఇది ప్రధానంగా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే తెలంగాణలో కూడా లాకప్ డెత్ కేసెస్ అనేవి జరిగినాయి. దానికి సంబంధించిన కేసెస్ ఏంటి, అదేవిధంగా రీసెంట్గా తమిళనాడులో మదురై కోర్టు ఒక సంచలనాత్మక తీర్పు ఇచ్చింది. అదేంటి అనేది మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. సో బిఫోర్ దట్ మన కరెంట్ అఫైర్స్ ఛానల్ అయినట్టు నవీన్ సార్ కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్తో ఏదైతే ఉందో దాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేయబోయే టాపిక్ ఏంటంటే లాకప్ డెత్ కేసెస్. సో బిఫోర్ లాకప్ డెత్ కేసు సంబంధించిన అంశాలను డిస్కషన్ చేసే ముందు అసలు లాకప్ డెత్ అంటే ఒక సింపుల్ వర్డ్లో ఏం చెప్పాలి, ఏ విధంగా చెప్పొచ్చు అంటే ఎవరైనా ఒక వ్యక్తి అనుమానంగా పట్టుబడి జైలులో అతన్ని విచారించేటువంటి క్రమంలో అతను తన ప్రాణాలని కోల్పోతే, విచారించేటువంటి ప్రాసెస్లో తన ప్రాణాలని కోల్పోతే దానిని మనము లాకప్ డెత్గా మనం చెప్పుకోవచ్చు. సో ఈ లాకప్ డెత్ కేసెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రీసెంట్గా తమిళనాడుకు చెందినటువంటి తమిళనాడులోని మదురై కోర్టు సంచలనాత్మక తీర్పు చెప్పింది. మదురై కోర్టు. సో ఈ మదురై కోర్టు ఏం చెప్పింది అంటే ఎప్పుడు రీసెంట్గా ఏప్రిల్ 6, 2026 ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. ఏంటి అంటే ఒక కేసుకి సంబంధించిన సాతంకులం కేసు. ఆ కేసు ఏంటి ఇంపార్టెంట్, సాతంకులం. ఈ సాతంకులం కేసులో తమిళనాడు సాతంకులం కేసులో 9 మంది పోలీసులకు ఒకేసారి మరణ శిక్షను విధించినటువంటి కోర్టు ఏంటంటే మదురై కోర్టు. అంటే ఇది ఒక సంచలనాత్మకంగా మారింది. సో మరి ఒక లాకప్ డెత్ జరిగితే దాని యొక్క పర్యవసనాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం క్లియర్ కట్గా ఈ కేసు ఏంటి, దీని వెనకాల హిస్టరీ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది మనం క్లియర్ కట్గా నేర్చుకుందాం. దానికన్నా ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఏదైతే జీవించే హక్కు ఉందో ఆ జీవించే హక్కు అనేది భారతదేశంలో భూమిపై నివసిస్తున్న ప్రతి జీవరాశికి అది వర్తిస్తుంది. అంటే ఇంకొక ప్రాణిని చంపే అధికారం ఎవరికీ లేదు, ఇంకొక ప్రాణిని చంపే అధికారం లేదు. ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఉందని చెప్పేసేటువంటి అంశం ఏంటి, జీవించే హక్కు గురించి చెప్పే ఆర్టికల్ ఏంటి 21. అదే ఆర్టికల్ 21 గురించి రీసెంట్గా మనకు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ప్యాసివ్ యుథనేసియా సంబంధించినటువంటి మొదటి కారుణ్య మరణం ద్వారా పొందినటువంటి వ్యక్తి ఎవరు, హరీష్ రాణా. అతని కేసులో ఒక సుప్రీంకోర్టు ఒక వ్యాఖ్యానించింది ఏంటి, ఒక వ్యక్తికి జీవించే హక్కు ఏ విధంగా అయితే ఆర్టికల్ 21లో ఉందో అదే విధంగా గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా ఆర్టికల్ 21లో భాగమని చెప్పేసి మనకు హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. సో గౌరవప్రదంగా మరణించడం అంటే దానికి మళ్ళీ మీరు వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. గౌరవప్రదంగా మరణించడం అంటే ఏదైనా ఒక వ్యక్తి తాను కోలుకోలేనటువంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నప్పుడు ఆ చికిత్సకు ఉపయోగపడేటువంటి ఏదైతే ఉంటాయో ఆ చికిత్స నిలిపివేయాలని చెప్పేదే గౌరవప్రదంగా మరణించేటువంటి హక్కు అని చెప్పేసి చెప్పింది. ఆర్టికల్ 21లో భాగం అని చెప్పేసి మనకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది హరీష్ రాణా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈరోజు మనం డిస్కషన్ చేసుకున్న టాపిక్ ఏంటి, లాకప్ డెత్ కేసెస్. ఏంటి, తమిళనాడులోని మదురై కోర్టు ఏప్రిల్ 6, 2026 సాతంకులకు సంబంధించినటువంటి ఒక కేసులో సంచలనాత్మకంగా ఒకేసారి 9 మంది పోలీసులకు ఉరి శిక్షను విధించింది. అంటే మరణ శిక్షను విధించింది. సో ఎందుకు విధించింది, అసలు దీని వెనకాల ఉన్నటువంటి అంశం ఏంటి అనేది మనం నేర్చుకుందాము. సో ఫస్ట్ ఏంటి అంటే అసలు ఈ తీర్పు ఇవ్వడానికి ప్రధాన అంశం ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే తమిళనాడు ఏదైతే సాతంకులం అనే ప్రదేశం ఉందో ఆ సాతంకులంలో జయరాజ్ బెన్నిక్స్, ఇది ఇంపార్టెంట్, జయరాజ్ బెన్నిక్స్. సో ఈ జయరాజ్ బెన్నిక్స్ అనేవాళ్ళు తండ్రి కొడుకులు. సో వీళ్ళకు ఒక మొబైల్ షాప్ ఉంది. ఇక్కడ సాతంకులం అనే ప్లేస్లో జయరాజ్ మరియు బెన్నిక్స్ ఈ తండ్రి కొడుకులకు ఒక మొబైల్ షాప్ ఉంది. ఎప్పుడు 2020లో జరిగింది ఈ విషయం. అసలు 2020 అంటే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటి, కరోనా. సో ఆ కరోనా సమయంలో కేంద్రం కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది. అంటే ఎవరు కూడా బయటికి రావద్దు, జిల్లాల నుంచి బయటికి రావద్దు. కొన్ని రోజుల తర్వాత ఏం చేసింది అంటే ఎవరైతే అవసరాల నిమిత్తం నిత్యావసరాలు ఉంటాయో వాళ్ళ వ్యాపారాల నిమిత్తం ఒక ఈవినింగ్ ఒక 1 అవర్ టైము, మార్నింగ్ ఒక 2 అవర్స్ టైము అలా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు 2020లో కరోనా టైంలో. సో వీళ్ళు కూడా దానికి అనుగుణంగానే జయరాజ్ బెన్నిక్స్ వీళ్ళకి ఒక మొబైల్ షాప్ ఉంది కదా, ఈ మొబైల్ షాప్ని కూడా వీళ్ళు
2020లో ఈవినింగ్ టైంలో ఒక 1 అవర్ లేట్ క్లోజ్ చేయడం అనేది ఒక అంశంగా ఉంటుంది. సో దీనిని గమనించినటువంటి స్థానిక పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఎవరిని? జయరాజ్ మరియు బెన్నిక్స్ అనే ఇద్దరు తండ్రి కొడుకులను అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్లో వాళ్ళని బంధిస్తే అప్పుడు వాళ్ళకు వీళ్ళకి జరిగినటువంటి ఒక వాగ్వాదం, అంటే మాటలతో సంథింగ్ ఏదో వాగ్వాదం జరిగితే ఆ పోలీసులు ఏం చేస్తారంటే వీళ్ళని కఠినంగా శిక్షిస్తారు. ఎవరిని? జయరాజ్ బెన్నిక్స్ని కఠినంగా శిక్షిస్తారు. ఆ కఠినంగా శిక్షించినప్పుడు ఈ జయరాజ్ బెన్నిక్స్ అనే వాళ్ళు చనిపోతారు. ఎప్పుడు జరిగింది? ఇది 2020లో జరిగింది. సో ఈ జయరాజ్ బెన్నిక్స్ అనే వాళ్ళు ఇద్దరు చనిపోతారు. సో చనిపోయిన తర్వాత దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే అందులో ఏమని తేలుతుంది అంటే ఈ జయరాజ్ బెన్నిక్స్ అనే వాళ్ళు వాళ్ళ ఇచ్చినటువంటి సమయంలోనే వాళ్ళు మొబైల్ షాప్ని క్లోజ్ చేశారు. కానీ ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క అత్యుత్సాహంతో వీళ్ళు కావాలని ఒక ఇంటెన్షన్తో వాళ్ళని కఠినంగా శిక్షించారు. కాబట్టి వీళ్ళ మరణానికి ప్రధాన కారకులు ఈ పోలీసులే అని చెప్పేసి ఆ ఎంక్వైరీ కమిటీ అనేది తీర్పునివ్వడం అంటే రిపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రిపోర్ట్ని దృష్టిలో పెట్టుకొని మనకి లాకప్ డెత్ కేసు సంబంధించిన తమిళనాడు మదురై కోర్టు April 6, 2026 జడ్జిమెంట్ ఇస్తుంది. ఏ కేసులో? జయరాజ్ మరియు బెన్నిక్స్ సంబంధించిన కేసులో ఏమని ఇస్తుంది అంటే వీళ్ళ మరణానికి ప్రధాన కారకులుగా పోలీసులను గుర్తించి ఆ 9 మంది పోలీసులకి మరణ శిక్షను విధిస్తుంది. సో అదే ఈ జయరాజ్ బెన్నిక్స్ సాతంకులం కేసు 9 మంది పోలీసులకి మరణ శిక్షను విధిస్తుంది. సో మరి దీంట్లో ప్రధానంగా ఎవరు ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది ఏంటి అంటే మనకు రేవతి అనే ఒక కానిస్టేబుల్. ఎవరు? రేవతి. సో ఈ రేవతి అనే ఎవరైతే కానిస్టేబుల్ ఉన్నారో ఈ రేవతి ఇదే పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. సో ఈ రేవతి కళ్ళ ఎదుటనే ఈ జయరాజ్ మరియు బెన్నిక్స్లను వాళ్ళని కఠినంగా శిక్షించడం ఈమె చూసింది. ఈమె చూసిన వెంటనే వాళ్ళ పై ఆఫీసర్స్కి లొంగకుండా, అంటే వాళ్ళకు భయపడకుండా, వాళ్ళతో పనిచేసినటువంటి ఎస్ఐ వాళ్ళకు కూడా భయపడకుండా ఈమె నేరుగా ఏదైతే ఎంక్వైరీ కమిటీ ఉందో ఆ ఎంక్వైరీ కమిటీ ఎదుటిగానే ఈమె చెప్తుంది. ఏమని? వీళ్ళ మరణానికి ఈ 9 మంది పోలీసులు కఠినంగా శిక్షించారు కాబట్టి మరణించారు అని చెప్పేసి ఈమె ధైర్యంగా ఒక విక్టింగా, అంటే ఒక సాక్ష్యంగా ఈమె చెప్పడం జరుగుతుంది. సో ఈమె చెప్పినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మదురై కోర్టు April 6, 2026 జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించడానికి గల బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఇదంతా కూడా. కానీ మరి ఒక మనిషిని చంపే హక్కు ఉందా? మనకి ఏదైతే రాజ్యాంగం చెప్తుంది Article 21 విచారించే హక్కు ఉంది, కానీ మరణం చేసే హక్కు ఎవరికి లేదు, అంటే చంపే హక్కు ఎవరికి లేదని చెప్పేసి చెప్తుంది. పోలీసులు వాళ్ళ నైతిక విలువలతో వాళ్ళని ఒక క్రమబద్ధమైన విధిలో వాళ్ళు విచారించవచ్చు. కొంచెం కఠినంగా విచారించినా పర్లేదు, కానీ కఠినంగా శిక్షించవద్దు అని చెప్పేసి మనకు కొన్ని లాకి సంబంధించినటువంటి సెక్షన్స్ అనేవి చెప్తా ఉంటాయి. సో ఈ విధంగా ఈ 9 మంది పోలీసులు వాళ్ళ మరణానికి కారణమయ్యారు కాబట్టి ఇది మనకు అప్డేట్ న్యూస్గా మనకు ఉంది. సో బిఫోర్ దట్ మరి తెలంగాణలో ఏమైనా జరిగాయా? తెలంగాణలో లాకప్ డెత్ కేసెస్ ఏమైనా జరిగాయా అంటే జరిగాయి. మీకు అందరికీ తెలుసు 2025లో రీసెంట్గానే ఒక అంశం జరిగింది కోదాడలో, సూర్యాపేట జిల్లా కోదాడలో ఇది ఇంపార్టెంట్. ఇది తెలంగాణలో జరిగినటువంటి అంశం లాకప్ డెత్ కేసు. ఏది అంటే కోదాడలో కర్ల రాజేష్ కేసు. ఇది కర్ల రాజేష్. ఈ కర్ల రాజేష్ అనే వ్యక్తి ఒక ఎస్సీ దళితుడు. సో ఇతను ప్రధానంగా ఇతనిపై కొన్ని ఆరోపణలతో ఇతన్ని పోలీస్ స్టేషన్లో వేస్తే ఇతన్ని పోలీసులు కఠినంగా శిక్షించడం వల్ల ఇతను చనిపోతాడు. సో ఈ కర్ల రాజేష్ సంబంధించినటువంటి లాకప్ డెత్ కేసులో రీసెంట్గా వాళ్ళకు సంబంధించిన ఎవరైతే ఎస్ఐ సిఐ కానిస్టేబుల్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. డైరెక్ట్గా నేషనల్ ఎస్సీ కమిషనే ఇందులో విచారించి అందులో బాధ్యులైనటువంటి ముగ్గురిని సస్పెండ్ చేసి ఈ కర్ల రాజేష్ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇది తెలంగాణలో రీసెంట్గా జరిగినటువంటి లాకప్ డెత్ కేసు. మళ్ళీ చాలా ఫేమస్ 2021లో జరిగింది మరియమ్మ కేసు. వెరీ ఇంపార్టెంట్. ఇది మరియమ్మ లాకప్ డెత్ కేసు. సో ఈ మరియమ్మ ఎవరైతే ఉన్నారో ఈమె ఒక దళిత మహిళ. ఈమె ఖమ్మం జిల్లాకు చెందినటువంటి మహిళ. సో ఈమె దొంగతనం చేసిందని ఒక ఆరోపణతో ఈమెని జైల్లో కఠినంగా శిక్షిస్తే ఈమె మరణిస్తుంది. మరియమ్మ కేసు.
సో ఈ మరియమ్మ కేసుని హైకోర్టు చాలా సీరియస్గా తీసుకున్నది. ఎవరైతే ఈమె మరణానికి కారణమయ్యారో వాళ్ళని కంప్లీట్గా సర్వీస్ నుండే తొలగించింది, ఏకంగా సర్వీస్ నుండి తొలగించింది. మరి ఈ రెండు కేసులు గమనిస్తే ఇది కూడా లాకప్ డెత్ కేసే, ఇది కూడా లాకప్ డెత్ కేసే. అంటే కర్ల రాజేష్ అయినా లాకప్ డెత్ కేసే, మరియమ్మ అయినా లాకప్ డెత్ కేసే. మరి వీళ్ళకి ఎందుకు మరణశిక్ష విధించలేదు అంటే, దీనిలో బాధ్యులైనటువంటి వాళ్ళకు ఎందుకు మరణశిక్ష విధించలేదు అంటే, ఈ కేసెస్ ఇవి నార్మల్గా ఈ కోదాడ కర్ల రాజేష్ కేసు అయినా ఈ మరియమ్మ ఖమ్మం కేసు అయినా వీళ్ళు ఇంటెన్షన్తో చేయలేదు. అంటే ఒక ప్రాసెస్లో జరుగుతున్నటువంటి క్రమంలో వీళ్ళు అనుకోకుండా జరిగిందా ఏంటా అనేది తెలియదు, కానీ వీళ్ళని మాత్రం ఒక వాళ్ళ మరణశిక్ష అనేది విధించలేదు. కానీ కేవలం తమిళనాడుకు చెందినటువంటి కేసులోనే చాలా రేర్ ఆఫ్ ది రేర్ కేసుగా ఎందుకు భావించింది అంటే, అదొక కావాలని ఒక ఇంటెన్షన్తో చేసినటువంటి శిక్షగా హైకోర్టు, అక్కడ ఉన్నటువంటి మదురై కోర్టు భావించింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు మరణశిక్ష అనేది విధించింది. ఇదే లాకప్ డెత్ కేసులో మరి అత్యధికంగా నమోదైనటువంటి రాష్ట్రాలు ఏంటి? ఇన్ ద ఇయర్ ఆఫ్ 2025 నుండి 2026 మార్చ్ 15 వరకు భారతదేశంలో అత్యధికంగా లాకప్ డెత్ కేసులో నమోదైనటువంటి రాష్ట్రాలు ఏవి అంటే, ఫస్ట్ ఏంటి అంటే బీహార్. ఫస్ట్ బీహార్, ఇక్కడ దాదాపుగా 19 లాకప్ డెత్ కేసులు నమోదయ్యాయి. సెకండ్ పొజిషన్లో ఉంది రాజస్థాన్. సెకండ్ పొజిషన్లో ఉంది రాజస్థాన్. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ 18 కేసెస్ నమోదయ్యాయి. థర్డ్ ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఇక్కడ ఎన్ని కేసెస్ అంటే 15 కేసెస్. ఇక్కడ ఎన్ని 15 కేసెస్ నమోదయ్యాయి. సో ఈ 2025-26 ఒక 1 ఇయర్ లోపనే దేశవ్యాప్తంగా 170 కేసెస్ నమోదయ్యాయి. 170 కస్టోడియల్ డెత్స్ సంబంధించినటువంటి కేసులు నమోదయ్యాయి. అందులో ఎక్కువగా ఎక్కడ నమోదయ్యాయంటే ఫస్ట్ బీహార్లో 19, రాజస్థాన్లో 18, ఉత్తరప్రదేశ్లో 15 నమోదయ్యాయి. తెలంగాణలో ఎన్ని ఉన్నాయంటే తెలంగాణలో 4 కస్టోడియల్ డెత్లు నమోదయ్యాయి. అందులో ప్రధానమైనది ఏంటి అంటే ఈ కర్ల రాజేష్ సంబంధించినటువంటి కేసు. సో ఇది లాకప్ డెత్ కేసెస్ సంబంధించినటువంటి ఒక స్టాటికల్ ఇన్ఫర్మేషన్. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఒకవేళ లాకప్ డెత్ కేసు జరిగితే జరిగేటువంటి పర్యవసనాలు ఏంటి, అసలు ఏ విధంగా దానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి అంటే, అందులో మొదటిగా ఏం చెప్తుంది అంటే మెజిస్ట్రియల్ విచారణ. మొదటిగా ఏంటి మెజిస్ట్రియల్ విచారణ. ఎవరైతే డిస్ట్రిక్ట్ కానీ మెజిస్ట్రియల్ విచారణ అకార్డింగ్ టు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 176 క్లాస్ 1A 176 క్లాస్ 1A ప్రకారం ఈ లాకప్ డెత్ కేసు జరిగితే దీన్ని ఎవరి చేత విచారింపజేయాలి అంటే జ్యుడిషియల్ మెజిస్ట్రియల్ చేత విచారింపజేయాలని చెప్పేసి ఉంటుంది. సెకండ్ ఏది పోస్ట్ మార్టం. అంటే ఈ లాకప్ డెత్ కేసు ఒకవేళ జరిగితే దీన్ని జరిగినటువంటి 24 గంటల లోపల లైవ్ రికార్డుతో వీడియోగ్రఫీతో పోస్ట్ మార్టం నిర్వహించాలి. దానితో పాటుగా లాకప్ డెత్ కేసు జరిగితే పరిహారం ప్రకటించాలి, ఎక్స్ గ్రేషియా, మరియు వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం కల్పించేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇది మనకు ప్రధానంగా లాకప్ డెత్ కేసెస్ సంబంధించినటువంటి అంశాలు. సో రీసెంట్గా ఎందుకు ఈ లాకప్ డెత్ కేసు కరెంట్ అఫైర్స్లో ఉంది, అప్డేట్లో ఉంది అంటే, ఫస్ట్ ఏంటి మదురై కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించింది. ఎందుకు విధించింది అంటే 2020లో జరిగినటువంటి ఒక సంఘటన. జయరాజ్ మరియు బెన్నిక్స్, వీళ్ళకి ఒక మొబైల్ షాప్ ఉంటుంది. వీళ్ళు కరోనా రూల్స్ని ఉల్లంఘించారు అనే కారణంతో వీళ్ళని జైల్లో వేయడము, వీళ్ళని కఠినంగా శిక్షించడము, దానిపైన వాళ్ళు చనిపోతే వాళ్ళపైన ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తే మళ్ళీ 2026 ఏప్రిల్ 6న దానికి సంబంధించిన జడ్జిమెంట్ వస్తుంది. సో దీంట్లో ప్రధాన సాక్ష్యంగా ఎవరు చెప్పారు, రేవతి అనే ఒక కానిస్టేబుల్ వాళ్ళకు సాక్ష్యం చెప్పింది. సో దీని బేస్ మీదగానే 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించారు. మళ్ళీ వాళ్ళకి మరణశిక్ష విధించారు అంటే వాళ్ళని మరణశిక్ష ఇప్పుడు అమలు చేస్తారంటే చెయ్యరు. ఎందుకు చేయరు? వాళ్ళకు ఒక అవకాశం ఉంది, మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు లేదా సుప్రీంకోర్టుకి వెళ్తారు. వాళ్ళకు మరణశిక్ష పడదా అనేది సెకండరీ, కానీ వాళ్ళకు జీవితకాలం జైలు శిక్ష అయినా లేదా వాళ్ళ సర్వీస్ని తొలగించడమైనా అలాంటి విషయాలు జరుగుతాయి. కానీ మరణశిక్ష అనేది పడకపోవచ్చు. కానీ ఇలాంటి తప్పిదాలు మరి ఒకరు రిపీట్ చేయకుండా, వేరే వాళ్ళు ఇంకోసారి రిపీట్ చేయకుండా ఉండడం కోసమే మదురై కోర్టు దీని ఒక సీరియస్ కేసుగా తీసుకొని రేర్ ఆఫ్ ది రేర్, చాలా అరుదైన కేసులో ఇంకా అరుదైన కేసు అని చెప్పేసి వ్యాఖ్యానించింది మదురై కోర్టు. అది సాతంకులం కేసు. తెలంగాణలో అయితే కర్ల రాజేష్ కేసు, 2021లో అయితే మరియమ్మ కేసు.
సో టోటల్గా చూసుకుంటే ఇండియాలో 2025-26 ఇయర్లో 1 ఇయర్లో ఎన్ని కేసెస్ నమోదయ్యాయి? 170 కేసెస్ నమోదైతే ఇందులో ఫస్ట్ బీహార్ 19 కేసెస్, సెకండ్ రాజస్థాన్ 18 కేసెస్, థర్డ్ ఉత్తరప్రదేశ్ 15 కేసెస్, తెలంగాణలో అయితే 4. సో ఒకవేళ లాకప్ డెత్ కేసు జరిగేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ ఏంటి మెజిస్ట్రియల్ విచారణ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 176 క్లాస్ 1A ప్రకారం ఒక జ్యుడిషియల్ మెజిస్ట్రేట్తో విచారణ జరిపించాలి. పోస్ట్ మార్టం 24 గంటల లోపల వీడియోగ్రఫీ తీయాలి, పరిహారం ప్రకటించాలి, ఎక్స్గ్రేషియా ప్లస్ ఒక ఉద్యోగం అనేది ప్రకటించాలని చెప్పేసి ఇది మనకు లాకప్ డెత్ కేసుకి సంబంధించిన అంశము. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, లాకప్ డెత్ కేసెస్ ఎందుకు సీరియస్గా తీసుకుంటారు అంటే ఇది ఆర్టికల్ 21ని వైలేషన్ చేస్తుంది, అంటే జీవించే హక్కును హరింపజేస్తుంది. కాబట్టి కోర్ట్స్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటాయి. సో మనం చెప్పేటువంటి పాయింట్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్, ఇవి చెప్పినటువంటి రాయించినటువంటి పాయింట్స్. సో దీన్ని మీరు నోట్స్లో నీట్గా రాసుకోండి, పాయింట్ వైజ్గా రాసుకోండి, మళ్ళీ మీకు రివిజన్ చేసేటప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి సో ఇలా ఏ టాపిక్ అయినా మనం డిస్కషన్ చేస్తే దాని గురించి చాలా డెప్త్గా డిస్కషన్ చేస్తాం. కాబట్టి ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయించండి, నీట్గా నోట్స్ రాసుకోండి.